ఓకే, నెక్స్ట్ చరిత. ఓకే, స్టార్ట్ చేయ చరిత. మై నేమ్ ఇస్ చరిత. పాస్టర్ అన్నకి నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు. BIBLE బైబిల్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బైబిల్లో 2 నిబంధనలు కలవు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకములు కలవు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు కలవు. మొత్తం 66 పుస్తకములు కలవు. పాత నిబంధన గ్రంథము పుస్తకముల పేర్లు: ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, హెజ్రాన్, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, ఏజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హాబకుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. క్రొత్త నిబంధన గ్రంథము: మత్తయి స్వార్త, మార్కు స్వార్త, లూకా స్వార్త, యోహాను అపోస్తల కార్యములు, రోమీయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దెసలోనీయులకు, రెండవ దెసలోనీయులకు, మొదటి తిమోతికి, రెండవ తిమోతికి, తీతుకు, ఫిలెమోనులకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా ప్రకటన గ్రంథము. రైట్. తర్వాత పుస్తకం తర్వాత సృష్టి. డే 1 వెలుగు కలిగెను. డే 2 ఆకాశం. డే 3 భూమి, సముద్రం, చెట్లు. డే 4 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. డే 5 సముద్రపు జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు. డే 6 నరుని. డే 7 విశ్రాంతి దినము. తెగుళ్ళు: నీరు రక్తముగా మారెను, కప్పలు, పేలు, ఈగల గుంపులు, పశువులపై బాధాకరమైన తెగుళ్ళు, వడగండ్లు, మిడతలు. మిడతల తర్వాత కావ్య ఏం చేస్తున్నాను? గాఢాంధకారం, ప్రథమ సంతానమంతయు మృతి పొందుట. ఓకే. ఆజ్ఞలు: నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహాలను పూజించకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా పలుకకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నరహత్య చేయవద్దు. వ్యభిచారింపకూడదు. నీ దొంగిలించకూడదు. నీ పొరుగువానిపై అబద్ధపు సాక్ష్యములు పలుకకూడదు. నీ పొరుగువానిపై ఏదైనా ఆశించకూడదు. కీర్తనలు 23వ అధ్యాయం ప్రారంభం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయ్య దండమును నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ధన్యతలు: ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 3వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 4వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 5వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 6వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదును. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 7వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి స్వార్త 5వ అధ్యాయం 9వ వచనం.
ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుదును. సామెతలు 22వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయం 13వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తరువాత దాని నుండి తొలగిపోడు. సామెతలు 28వ అధ్యాయం 22వ అధ్యాయం 6వ వచనము. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను గనుక మీరును నన్ను చూసి నడుచుకొనుడి. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 1వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచు, వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయం 13వ వచనము. పిల్లలారా మీరు దేవుని నందు మీ తల్లిదండ్రులను విధేయతై ఉండిడి, ఇది ధర్మమే. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 2వ వచనం 1వ వచనము. కళ్ళు మూసుకొని చెప్పుగా. ఇంకా చెప్తావా, స్టాప్ అవుతావు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అయిపోయింది, చెప్పేసి ఆల్రెడీ. చెప్పలే. కీర్తనలు 1వ అధ్యాయం చెప్తావా? చెప్పు. రైట్. కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనము నడుపును.
ఇంకా చరిత్ర అంతేనా, ఇంకా ఏమైనా చెప్తావా? ఇది క్లోజ్ చేస్తావా? ఓకే, క్లాప్స్ కొడదాం.